మనమున్నాము రంగాపురం గ్రామంలో ఉన్నటువంటి యాభై. చిన్న హనుమంతు గారి పొలంలో అయితే మనం ఈరోజు ఉన్నాము. ఈయన ఫోర్ సీడ్స్ వాళ్ళది బాలు అనే వెరైటీని అయితే ఈయన వేసుకోవడం జరిగింది. సో ఈ మొక్క ఏ విధంగా ఉన్నదనేది, ఆ పంట ఎలా ఉన్నదనేది రైతు మాటల్లోనే అన్న. నమస్కారం అన్న. నమస్తే. అన్న మీ పేరు? చిన్న హనుమంతు, చిన్న హనుమంతు. ఎవరన్నా? రంగాపురం గ్రామం, రంగాపురం మండలం, పెద్ద కడూరు మండలం. మీరు ఏ విత్తనాలు తెచ్చుకున్నారన్న? బాలు, బాలు. ఓకే, ఎక్కడ తెచ్చుకున్నారన్న? మురళీ సీడ్స్. మురళీ సీడ్స్. అడ్రస్? అడ్రస్ ఎమ్నూటారింగ్లో. చంద్ర సంపర్క ఆపోజిట్ మురళీ సీడ్స్ సెంటర్లో అయితే మీరు బాలు అనేది అయితే తెచ్చుకున్నాం. ఇది ఎన్ని రోజుల పైరన్న? ఇది కూడా 90 రోజుల పేరే. 90 రోజులు. ఓకే, ఇప్పటికి ఎన్ని స్ప్రేలు చేశారన్న దీనికి? దీనికా ఇది కూడా సేమ్. ఇంకా 6 సార్లు, 7 రౌండ్లు అయిపోయినాయి. మందు గట్టి మందు 3 రౌండ్లు అయిపోయినాయి. 2 బాటలు ఎరువు ఉగ్గినాము, ఒక రౌండ్ ఎక్కించినాము. 2 సార్లు గట్టి మందు వేశారు, ఒకసారి డ్రిప్కి ఎక్కించారు. కాకపోతే ఇక్కడ మొక్క అయితే మీరు పూర్తిగా గమనించవచ్చు. కింద నుంచి కూడా ఈ సైడ్ బ్రాంచెస్ కానీ, లేకపోతే అలాగే ఈ కాయ కానీ, ఈ కొమ్మలు, అలాగే పూతలు, చిగురు మెయిన్గా. ఇంకోటి ఏమంటే దీనికి ఎటువంటి దోమ కానీ, అలాగే పేను కానీ ఎలాంటిదైతే లేదు. ఈ రోగాన్ని కూడా తట్టుకునే శక్తి ఎక్కువ, రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువగా ఉంది ఈ మొక్కకి. సో ఇదనమాట అన్న. ఇది ఎన్ని కాయలు ఉన్నాయన్న ఒక మొక్కకి? దీనికి వచ్చి ఒక చెట్టుకు వచ్చేసి ఏం లేకున్నా 50-60 కాయలు ఉంటాయి. 60 కాయలు ఉన్నాయి ఇప్పటికే 60 కాయలు. అన్ని మగ్గలని చెట్టు అయితే 90 కాయల దగ్గర అవుతాయి. 90 కాయలు. ఇది 90 రోజుల పైరు. 90 రోజులు పైరు. ఈ రోగాన్ని అయితే బాగా తట్టుకునే వెరైటీనే. రోగం అయితే పర్వాలేదు, కొద్ది మేలు. వేరే విత్తనాల కన్నా ఇది మంచి. రోగం మాత్రం మేలు. రోగం మాత్రం చాలా మేలు. దోమ కానీ, నెల్లి కానీ, ఇది జిగి కానీ ఒక రౌండ్ తక్కువ కొట్టించుకుంటుంది. ఒక రౌండ్ తక్కువ. మంచి వెరైటీ. ఒక 2 రోజులు లేట్ అయితే కూడా తడుచుకుంటుంది చెట్టు. 2 రోజులు స్ప్రే లేట్ అయినా తడుచుకుంటుంది. అందరూ వేసుకోదగ్గ వెరైటీ. అందరూ వేసుకున్న తగ్గ వెరైటీ. ఇది నీళ్ళ పొలమా, బయలు పొలమా? నీళ్ళ పొలం. సో 90 రోజుల పేరు నేనైతే డ్రిప్ చేస్తున్నాడు. సో ఈ విధంగా అయితే ఈ మొక్క అనేది ఉంది. ఇప్పటికే 65 నుంచి 70 కాయలు దాకా ఉన్నాయి. కింద నుంచి చూసుకోవచ్చు మొక్క. మీరు పూర్తిగా గమనించినట్లయితే ఒక మొక్క అనేది ప్రతి మొక్కను కూడా మనం ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని వ్యవసాయ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలన్నా.